సార్ ఇప్పుడు మనకి ఇంకొన్ని రోజులు ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి. జగన్ గారు అని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఆయన నాన్నగారు చేసిన పనులు అయ్యి ఇంకా మాకు ఇంకా కొంచెం గుర్తింపు ఉండిపోయిన మనం ఎవరి మాట కావాలి కొంచెం ఆయన అంటే కొంచెం. ఇప్పుడు చూస్తే జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నేరస్తుడు అని సంబోధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అవన్నీ లేనిపోని అన్ని పొల్లింతుంటారు. అవన్నీ కరెక్టే కాదండి. అవి ఏంటంటే ఆయన సానుభూతి వల్ల ఏదో చెప్తున్నారండి. అవన్నీ ఖాయం కాదు. అని చేత మాకేమో ఇది మాకు జగన్ గారి మీద ఉందండి. జగన్ గారు ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వస్తే ఆయన అనుభవం లేదు కదా, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారు, ఆయన రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు బహిరంగ సభలో. దానికి మీ అభిప్రాయం ఏంటండి? అవన్నీ ఖాయం ఏముందండి. ఆయన వస్తా ఆయనకు అనుభవం వద్దండి. కొత్త ఎవరు ఏ పని అయినా కూడా వెంటనే పట్టుకోలేరు కదండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమండి మా దృష్టిలో ఏదో అడవాడు తప్ప మరి అంత అవకాశం మాకేం కనిపించలేదండి. ఏదో కోపలు ఉన్న కాడ మీకు వాళ్ళు కూడా కొంత అటు ఇటు కూడా మాట్లాడుతున్నారు. ఏదో మేము తిరుగుతుంటాం కదండి పదిక్కుల్ని. అని చేత కొంతమంది ఆడవస్తే ఏం చేస్తాడో ఇలా ఏదో మనకి ఏదో చేస్తారు కానీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారండి. ఏదో అతిమానం ఉన్నవాడు 10 మంది ఏమో అలా చేస్తారండి. దానికి ఏం చెప్పను. ఇప్పుడు చూస్తే జగన్ గారు ఏంటంటే ప్రతిపక్ష నేత కింద విఫలమయ్యారు, అసెంబ్లీలో ఉండట్లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా యాత్రలు చేసుకుంటున్నారు అని చెప్పి విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. దానికి మీ స్పందన ఏంటి సార్? దానికి ఏముందండి, మాకు ఏమాత్రం ఈయన మీద ఉందండి. మీకు చెప్పబోతుందండి. జగన్ గారు కనుక వస్తే పోలవరం ప్రాజెక్ట్ అది పూర్తి అయిపోద్ది అంటారు. పూర్తి అవుద్దని మాకు నమ్మకం ఉందండి. జగన్ గారు వస్తే ప్రత్యేక హోదా తీసుకురాగలరా సార్? తీసుకొస్తారండి. అయితే మీకైతే జగన్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది బాగుంటుందని చెప్పేసి మాకు ఉందండి. ఇప్పుడు జగన్ పెట్టాక మొదలెట్టాడు ఇస్తాం. అది తప్పు కదా. అది ఇప్పుడు ఇవ్వకూడదు అసలు. చంద్రబాబు నాయుడు పెంచబెట్టకూడదు. గూగుల్ కట్టే ఇప్పుడు పెంచబెట్టకూడదు. ఎప్పుడు ఒక 2 నెలలు బట్టి మొదలెట్టాడు పెంచబెడతా. ఇంటి పెంచిపెట్టాకున్నారా ఆడి ముందు ఎట్టేయాడు కదా. అది మనం మళ్ళీ చంద్రబాబు గారు నెగ్గాడంటే ఇప్పుడు దేశం రాష్ట్రాన్ని నమ్మేశాడు శుభ్రంగా. ఎక్కడెక్కడ అమ్ముకుంటూ వచ్చేస్తాడు చూసేయలేదు. కానీ మీరు ఇప్పుడు చూస్తే కొన్ని వేల కోట్లు తెచ్చేసాడు ఇతర రాష్ట్రాల నుంచి. వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు అది చెప్తున్నాను ఊరుకోరు. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏం చేసాడు? అంత పడేసాడు అంటారా అమరావతికి? ఇంకా అమరావతి ఇంకా మా పోలు ఉన్నాయండి. ఏ పోలు ఇంకా అసలు ఏ పోలే పూర్తి అవ్వలేదు అంటే చెప్తున్నాడు అంతే. అదే రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి రైతుల భూములు తీసుకుని సద్వినియోగపరచట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు? ఆ భూముల సంగతి మనకు తెలవండి. కొన్ని భూములేమో వాళ్ళ కింద ఉన్నాయండి. ఇప్పుడు మీరు కొన్ని కోట్లు ఇచ్చారు. మీకు కోట్లు ఇచ్చారంటే మీకు ఏమన్నా రాయకుండా మీరు ఇస్తారా? తనఖా పెట్టాలి కదా. మీకు తనఖా పెడతానే మీరు ఇస్తారు కొన్ని వేల కోట్లు. లేకపోతే ఎవరు ఆడు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చేప్పుడు ఇక్కడ కూర్చుంటారు. కూర్చోరా డబ్బులు ఇచ్చినవాళ్ళు మాకు రాసాడు మాకు వస్తాయని. అదే జగన్ చుట్టూ జగన్ పరిపాలన కూడా చూడాలి కానీ ఇప్పుడు చూడలేదు. వాళ్ళు బాబు పరిపాలన చూసాం, చాలా బాగా చేసాడు. చేతలా మీద తీసారు పరిపాలన కూడా చూస్తామండి. చూసాక బాగోదనుకోండి అప్పుడు తీసేస్తారు ఉంటారండి. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆపారేస్తారు. అంటే ఇప్పుడు జగన్ గారి మీద అవినీతి ఆరోపణలు అవి పెట్టారు. అసలు అవినీతి ఉందండి. చేసేటండి అసలు చేసేడా వీళ్ళు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మరి జగన్ ఏదో పెడుతున్నాడు. అలాగా పెట్టుకుంటే కానీ చేసేదేమీ లేదు. ఆడు అవినీతి ఇంత చేయాలి. ఆడ ఏమైనా లేనోడా? కోటేసిపోయాడు. కొన్ని కోట్లు వేస్తున్నాడు. కోటేసిపోయాడు. కొన్ని కోట్లు వేస్తుంది. ఎక్కడెక్కడ పెట్రోల్ పొలం లేవటారా? ఎక్కడ చూసినా పెట్రోల్ పొలం ఉన్నాయి. అదే వాళ్ళ బాబుల గురించి కూడా బాగున్న వాళ్ళు. అంటే జగన్ గారు కనుక వాళ్ళు వస్తే కనుక అధికారులకి ఆయన తండ్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తారు అలాగే చేస్తాడు. మాకు ఉందండి ధీమా. వాళ్ళ నమ్మకం ఉంది. వాళ్ళ తండ్రి గారు చాలా పరిపాలించాడు. మండలాన్ని పెట్టాడండి. మండలం వచ్చి దిగుతాను అప్పుడు ఏం పేరు అదే మండలాన్ని దిగి మీకు అంత లేదా చెప్తా అన్నాడు కదండి ఏం పేరు. అలాగే ఇతను కూడా బాగా చేస్తాడు అని ఉందా? చేయకపోతే అప్పుడే పోతాడు ఉంటుందండి. అంటే ఇప్పుడు చూస్తే జగన్ గారి మీద నేరస్తుడు ఆయన రాజకీయ నేరస్తుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి చోట నాయకుడు అన్నారు. ఇప్పుడు రాజకీయం చేయడండి అతను. ఇప్పుడు వేయలేడా? ఇప్పుడు మీరు చెప్పండి రాజకీయంలో అలాగా నేరస్తుడు చేయడు అంటున్నారు. ఇప్పుడు వేయలేడు అసలు జగన్. ఎంపీ చేసాడు. ఎంపీ కింద నెగ్గాడు. ఎమ్మెల్యే కింద నెగ్గలేదు కదా. ఇప్పటికి ఎంపీ కింద నెగ్గాడు జగన్. ఎమ్మెల్యే కింద నెగ్గలేదు. అంటే ఇప్పుడు చూస్తే జగన్ గారి హయాంలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారండి? ఎన్ని జగన్ గారి హయాం ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు జగన్ గారు? రైతులకి మామూలుగా లేని వాళ్ళకి కూడా బాగా చూస్తాడు సమానంగా. అది ఇప్పుడు చిరంజీవి గారు కుంభకోణం అన్నారు. కుంభకోణం ఏ అవినీతి చేసి చెప్పండి జగన్.
అదే రాజకీయాలు రాలేదు కదా, వస్తే పోయి తినేయడానికి వచ్చి రాకుండా ఎలా తిన్నాడు, ఎలా చేసాడు. అదే ఇప్పుడు చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చిరంజీవి గారు తమ్ముడు. ఇప్పుడు ఏం చేస్తారా, పవన్ కళ్యాణ్ ఎవరి కావాలా ఎన్ని మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ మాట తీరేరు, అది చూసుకొని మీరు మాట్లాడతాడు, మాట తీరాల్సి వచ్చేదండి. దేనికన్నా మాట్లాడుతూ మాకు ఏం తెలియదు, ఆ టీవీలో మాట్లాడుతుంటే. అందుకని కొన్ని సీట్లు కొన్ని ఓట్లు చీల్చిపోతాడు. తెలుగుదేశం చీల్చిపోయినా మామూలుగా పవన్ ఈ జగన్ చీల్చిపోయిన కొన్ని ఓట్లు చీల్చిపోతాడు. అందుకంటే కానీ సీట్లు ఏమి రావు, గట్టికొస్తే 10 వచ్చాను లేదా 5 వచ్చాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేశారు 2014లో, కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ విడిపోయారు, ఎందుకంటారు అలాగే? ఏంటి మరి పవన్ కళ్యాణ్ గెలిచి పోటీ చేసిన కానీ మరి పవన్ కళ్యాణ్ ఇచ్చాడా, ఏమైనా ఇచ్చాడా చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చాడండి? ఏమి ఇవ్వలేదు, అందుకని విడిపోయాడు. అదే సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం లేదంటే అందంగా కొన్ని సీట్లు పట్టుకుపోతారు కానీ రాడండి. అంటే కొన్ని సీట్లు వీళ్ళలో ఓటు చీల్చిపోతాడు. ఇప్పుడు ఈ చీల్తాడా ఆ చీల్తాడు తెలదు, చీల్చిపోతాడు. అదే చూసుకోండి, మీరు లెక్కేసుకోండి. జగన్ గారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి, అవకాశం ఉందనుకుంటున్నామండి మేము. ఆ తర్వాత ఆ దేశం ఆ రాజు వాకు ఎలా ఉంది, ఎవరికి ఎవరు చెప్పలేదు. సార్ ఇప్పుడు చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది సార్. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారండి? ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. జగన్ గారు అని ఎందుకు అనుకుంటున్నారు సార్? జగన్ గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో అలా చేస్తారని ఒకసారి మార్పు కోరుకుంటున్నారు జనం కూడా. దాని గురించి జగన్ గారు వస్తే బాగుండని అందరికీ ఉందండి. అంటే ఇప్పుడు జగన్ గారు కానీ చూసినట్లయితే ఆయన మీద అవినీతి ఆరోపణలు అలాగే అభియోగాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఉండి కూడా సీఎంగా ఏ విధంగా రాణించగలరు అనుకుంటున్నారండి? చిన్నవాళ్ళు ఎవరున్నారని అందరూ అంటున్నారు, ఈయన మీద చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఒకసారి జగన్ గారిని చూద్దారని ఉందండి అందరికీ కూడా. ఒకసారి మార్పు కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు చూస్తే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏ సభ పెట్టినా అలాగే ఏ ప్రచారంకి వెళ్ళినా రాజకీయ నేరస్తుడు అని చెప్పి జగన్ గారిని సంబోధిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దాని మీద నా అభిప్రాయం అంటే జగన్ గారు A1 కేసు ముద్దాయని అంటున్నాడు ఆయన. ఈయన కూడా ఓట్లలో ఏదో తేడా చేశాడు. ఇప్పుడు స్కీము ఓట్లు అదే దాన్ని ఏంటని అంటారు, ఓటుకి నోటు ఇవన్నీ అంటున్నారండి. అందు గురించి ఒకసారి జగన్ గారిని కూడా చూడాలని అందరికీ ఉందండి. అంటే ఆయనకి రాజకీయ అనుభవం కూడా లేదు, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురాగలరు, ప్రతి శుక్రవారం కోర్టు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు. దానికి ఇచ్చారండి, విమర్శించినా కూడా జగన్ గారిని కూడా ఒకసారి చూడాలని అందరూ అనుకుంటున్నారండి. ఓకే సార్, ఇప్పుడు జగన్ గారు కానీ సీఎం అయితే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటున్నారండి? వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో అలా చేస్తారు అని అందరికీ నమ్మకం ఉందండి. అంటే ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిరుద్యోగ వృత్తి, పోలవరం ప్రాజెక్ట్ అని, రాజధాని నిర్మాణం ఇలాంటి పథకాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ జగన్ గారు వస్తే జరుగుతాయి అంటారండి? ఖచ్చితంగా అమల్లో పెడతాడండి. ఆయన పెట్టి ఈయన తీనకి కుదరదండి, అంతకన్నా ఎక్కువ చేస్తాడండి. అంతకన్నా ఎక్కువ చేస్తాడు. అంటే ఇప్పుడు దాకా గడిచిన 5 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా అనిపించింది సార్ మీకు? ఆ రోడ్లు ఒకటే వేసాడు తప్ప ఎవరికి ఏమీ బాగోలేదండి. అసలు లాస్ట్ చేసి జగన్ అన్నాక పెంచాడండి ఈయన. పెంచినైనా ఏదైనా జగన్ అనకపోతే ఆ 2000 కూడా ఇవ్వడండి ఈయన. నవరత్నాలు అని చెప్పి సో అవి కాపీ కొట్టారంటారండి? అవి కాపీ కొట్టి ఇవి ఇలాగ అమలు చేసాడు తప్ప జగన్ గారు అనకపోతే ఆ 1000కి 200 కూడా పెంచడండి ఆయన. ఆ 1000 ఇస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు రాజకీయ ప్రచారంలో. అలాగే 2014లో టీడీపీకి కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకని స్వతహాగా ఎన్నికల్లోకి వచ్చారంటారు? పవన్ కళ్యాణ్ సినీ ఫాలోయింగ్ తప్ప ఎలక్షన్లో ఒక చిరంజీవి టైప్ అండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్ని వేల టికెట్లు అమ్ముకున్నాడు ఆయన. అలాగే ఈయన టికెట్లు అమ్ముకుంటాడు తప్ప ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒక ఎన్టీఆర్ వాళ్ళకే చెల్లింది తప్ప ఇలాగా రాజకీయాల్లోకి సినిమా యాక్టర్లు అన్నది వీళ్ళకి ఏమాత్రం అవకాశం లేదండి, ఎంత తిరిగినా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశం లేదంటారు సార్? పవన్ కళ్యాణ్కి అసలు గెలిచే అవకాశం లేదు. ఒక జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి పోటీ తప్ప పవన్ కళ్యాణ్ గారు అటో ఇటో ఒకళ్ళకి అలా ఉండడం తప్ప ఆయన నెగ్గడం కానీ సీఎం అవడం కానీ కలండి అది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీరు చూశారు రాష్ట్రం కూడా లోటు బడ్జెట్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ఏ విధంగా రాష్ట్రం ముందుకు నడిపించగలరంటారు? జగన్ గారు చేస్తారని అందరికీ నమ్మకం ఉందండి. నమ్మకం ఉందంటారు సార్? నమ్మకం. సో అంటే ఇంకా స్టేట్ మీద డెవలప్ అవ్వాలంటే జగన్ గారు అధికారంలోకి రావాలి. జగన్ గారిని కూడా ఒకసారి చూడాలండి, ఆయన కూడా అధికారంలోకి రావాలి. సో జగన్ గారు అధికారంలోకి వస్తే బాగా డెవలప్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? అంతే. ఇప్పుడు చూస్తే మనకి ఇంకొన్ని రోజులు ఎలక్షన్లు రావడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ వస్తేనే బాగుంటుంది
బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ అని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఏంటంటే ఆయన ఏదో ఇప్పుడు పాతోడు అయిపోయాడు కదా, కొత్తోడు ఏదో చేస్తాడని ఒక అభిమానం ఒకటి ఉందండి. అది ఇప్పుడు చూస్తే జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అలాగే అభియోగాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ ఉండి కూడా ఆయన ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వగలరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి విమర్శిస్తున్నారు. దానికి మీరు ఏమంటారు సార్? ఏంటంటే ఇష్టం లేనట్టు బుర్ర దోలుకుంటున్నారు అంతే అండి. అంతేనంటారు? అంతే అండి. ఇప్పుడు జగన్ గారు రాజశేఖర రెడ్డి గుండు గారు కాంగ్రెస్ నాయకులు ఏమనివారు, సోనియా గాంధీ వాళ్ళు నెగ్గేమనివారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక ఒక పార్టీ నెగ్గిందా? అలాగే ఒక అభిమానం అండి, ఆయన మీద ప్రేమ ఉండాలి కదా. మాకు ప్రేమ ఆయన మీద ఉందండి. మరి ఎన్ని లేదు చంద్రాలు లేదు ఆయన చదవండి, జగన్ గారికి తెరని ఆయన కూడా నెగ్గించాలని మాకు మనసులో ఉందండి. ఇప్పుడు జగన్ గారికి కానీ చూసినట్లయితే ఆయనకు అనుభవం లేదని చెప్పి, అలాగే మన తండ్రి చచ్చిపోయాక అధికారం ఎవరికి వస్తుందా? కొడుకు వస్తుందా రాదా? అలాగే మనం అనుకుంటామండి. మరి ఇంకా ఏంటంటే అనుమేడు దీనికి నాలుగు వాడవాడుగా ఇప్పుడు వ్యవసాయం ఉంది మీకు, మీ తండ్రి గారు చేశాడు, తర్వాత నువ్వు చేసుకుంటున్నావు, నీకు అనుభవం రావట్లేదా? అదేలేండి సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఎలా ఉందంటారు సార్? ఆయన బాగా చేయడండి, ఈయన కొత్తోడు కాదు, ఇది కూడా తెర చూడాలని మేము అనుకుంటున్నామండి. అందుకంటే ఏం కాదు. ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పంచాయతీ పెట్టినా, ఎక్కడ గ్రామ సభలకు వెళ్ళినా రాజకీయ నేరస్తుడు అని చెప్పి జగన్ గారిని సంబోధిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంత మట్టుకు అంటే అండి మీకు తెలందేముంది. ఇంకా అయినా ఆయన కొంత అనుభవం ఉందండి. పెద్దోడే, చిన్నోడు మరి రేటాల కాలం అయినా అంటే చిన్నోడు ఇప్పుడు పైకి వస్తాడని అలా అంటాను. అదే అంటే ఇప్పుడు చూస్తే 2 నెలల క్రితం జగన్ గారి మీద దాడి అనేది జరిగింది సార్ ఎయిర్పోర్ట్ లో. అది ఎలా జరిగింది అసలు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికీ ఇష్టం ఉండదు కదా, ఆయన మీద దింగదెళ్ళినోడు ఏదో అంటాం కదా. ఇప్పుడు అందరికీ ఇప్పుడు జగన్ అన్న ఎట్టు ఉండదు, చంద్రబాబు నాయుడు అని ఎట్టు ఉండదు. ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లు అంటూ కొంచెం హడావిడి చేస్తున్నారు. ఆయన జగన్ గారిని కూడా ఆయన రాజకీయ నేరస్తులుగానే పరిగణిస్తున్నారు. గ్రామ సభలు పెట్టినప్పుడు కానీ, బహిరంగ సభలు పెట్టినప్పుడు కానీ ఇలా జగన్ గారి యొక్క అవినీతి పరుడు అని చెప్పి ఆయన అధికారంలోకి వస్తే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని చెప్పి, నీ మీద నేను దోలాలి, నా మీద నువ్వు దోలాలి, బుర్ర దోలుకోకపోతే ఎలా కుదురుద్ది? ఇప్పుడు మంచోడు మంచిదంటే ఈ అందరూ మరి ఇప్పుడు నీ బట్టుకు నువ్వు ప్రధాని ముఖ్యమంత్రి అయిపోవాలంటుంది, నా బట్టుకు నేను అయిపోవాలని ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పోట్లు ఆయన పాడుతున్నాడు, ఈయన పోట్లు ఈయన పాడుతున్నాడు అండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారండి? అది అవునండి, అవునండి. వీళ్ళిద్దరే అండి ఎవరు ఎలా కొట్టుకున్నా జగన్ చంద్రబాబు నాయుడు అండి దెబ్బ కొంటారు. సో మీకైతే జగన్ గారు అధికారంలో రావాలని మాకు ఉందా? If you like the video, please like us and subscribe Tollywood Nagar.